హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. ఓ మై గాడ్, దారుణమైన ఎండగా ఉంది. వీళ్ళ క్యాపిటల్ ఏంటో చాలా ఇరుకుని ఉంది కంట్రీకి, బార్డర్లో. నేను ఆల్రెడీ వెళ్ళా. ఇంత ఇండోనేషియా కూడా ఇంతే. ఇండోనేషియా అయితే 1,00,000-2,00,000 ఇవ్వాలి. ఇండియా 1,00,000 ఇస్తే ఆస్తులు అనుకుంటాం. చికెన్ కర్రీ 45,000 అంట. మన రూపాయి వీళ్ళకి 257. కిప్ వీళ్ళ కరెన్సీ కామెడీగా ఉంది. పేరు 45,000 కిప్. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి మేము లంచ్ చేస్తాము. 1,00,000 కూడా అవ్వదు, బిల్లు 2,00,000 అవ్వచ్చు. ఆకలి ఎక్కువ వేస్తాం. నీళ్ళు కూడా 15,000. ఫుల్ రిచ్ కిడ్స్ అయిపోయాం ఇప్పుడు. ఆన్లైన్లో మా రూమ్ పక్కనే పాకిస్తానీ రెస్టారెంట్. పాకిస్తానీ అంటే ఫీల్ అయ్యాడు. పాకిస్తాన్ కన్నా ముందు ఇండియన్ పెట్టారు. ఇండియా పెద్దది కదా పాకిస్తాన్ కన్నా. కానీ ఇండియన్ కాంబినేషన్ ఇండియా పాకిస్తాన్ పంజాబీ రెస్టారెంట్. ఫుడ్ బాగుంటే చాలు. ఏంటి ఇంత వాటర్ వింది? ఇంత బటర్ వేసాడు చాలు. ఇదేంటి చైనీస్ కర్రీలో ఉంది, పంజాబీ అని చెప్పారు. మీ దాంట్లో నా దాంట్లో వేసేసావు. ఇంత బటరు. అడిగితే ఇంకోటి ఇచ్చిందిగా. ఫుడ్ అయితే బాగా అంత బటర్ నేను తినలే. ఇండియా పంజాబీ పాకిస్తాన్ అని టెంప్ట్ చేసి లోపల లావోస్ ఫుడ్ పెట్టారు. ఈ యాప్ యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఇవి రెండు సమోసాలు లాస్ట్ టైం తిన్న వియత్నాంలో. వీళ్ళ యాప్ ఉంది, లోకల్ ట్యాక్సీ యాప్. యాప్ పేరు కోక్ మూవ్. ఆ యాప్లో చూసి బేరం ఆడితే ఆ ప్రైస్కి వచ్చాడు. లేదంటే మాకు ఎంత చెప్పాడు అసలు? 1,00,000 చెప్పాడు. యాప్లో 30,000 చూపించింది. అదే ప్రైస్కి అడిగితే 30,000కే వచ్చాడు. మేము థాయ్ బాతే యూజ్ చేస్తున్నాం. సో వీడు చేంజ్ ఇచ్చాడు 50 థాయ్ బాత్కి 30,000. $10,000 నోటు, 20,000 నోటు. వీళ్ళు గ్రాఫిక్ డిజైనర్లు అనుకుంటా. అన్నిటికీ గ్రేడియంట్ వాడారు. కలర్ఫుల్. How much it is? 100,000 kip. 100, yeah, 100,000 kip. Oh, 1 lakh. Oh, 100. No. Good luck, happy. It's not good luck, it's bad luck for you. వాడు ఏంది పిచ్చిన ఆశలు నాకు అర్థం కాదు. ఎగిరే బర్డ్స్ని పట్టుకొని వాటిని మనం వదలడానికి అడిగి 1,00,000 ఇవ్వాలందా. గోయి తీసి కప్పెట్టేలేదో అని.
ఇస్తుంది? 50 థాయ్ బాత్. చైనీస్ యువాన్. చైనా కరెన్సీ ఏంటి? యువాన్. యాన్. రెమింబీ. డి నాట్ టచ్. ఏంటి ఇవన్నీ? ఓ లింగం. దూరం నేను చూసి అనుకున్నా కానీ కెమర్ స్టైల్ అంటే అంకోర్ వాట్, కంబోడియా స్టైల్. టెంపుల్ అయితే బాగుంది, బ్యూటిఫుల్గా. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా లింగాలు అయితే ఉంటాయి. తీయక ఒక మంచి ఫోటో తీసాడు. అప్పట్లోనే ఆయిల్ పెయింటింగ్ చేసారు నీట్గా. చెప్పగానే వచ్చింది. లాఓస్ కూడా కంబోడియా లాగే బుద్ధిజంని ఎక్కువ నమ్మే కంట్రీ. ఓన్లీ బుద్ధిజం. ఇవన్నీ చూస్తే ఇప్పుడు నాకు పెయింటింగ్ వేయాలనిపించింది. అంటే నేను వేసేవంత కాస్ట్లీగా లేకపోయినా ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. క్లియర్ స్కై ఉండడం వల్ల ఇది బాగుంది. కొంచెం గాలి వేస్తే ఇంకా బాగుంది. ఇందాక అక్కడి నుంచే ఫోటో బాగుంది కదా. అడ్డంగా. హలో అందరూ. ఇది అప్పుడే ముగ్గురికి ఫోటో తీసింది, ఇప్పుడు 4వ వాళ్ళ ఇల్లు. నన్ను చూస్తే అందరికి అడగాలనిపిస్తుంది. నేను పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోయాను కదా, ఐఫోన్ ఫోటోగ్రఫీ. అంతమంది ఫోటోల్లో సాటిస్ఫై అయ్యారు కానీ వీడు మాత్రం అవడు. ఫోటో సరిగ్గా దీది. ఓకే. ఓ ఈవిడికి యాంగిల్ నచ్చలేదు. సరిగ్గది నువ్వేనా వంగమంటుంది. వంగి అంటది. సరే నోడికి చెప్పింది వంగమని. అస్సలు వంగరు. ఏందిరా సెల్ఫీ స్టిక్లా ఉండిపోయావు. పాపం ఒకటే పోజు, ఒకటేలా నించున్నాడు. అమ్మ నా బూతులు తిట్టుకొని ఉంటుంది. దానికి నువ్వు అస్సలు నచ్చలే. మొత్తం వేసిన ఆంటీ సెలబ్రిటీ ఒకప్పుడులో. ఓకే ఫుల్ తీయాలంటున్నా. చెప్పులు రావాలి దానికి, నాలాంటిది కొత్త చెప్పులు కొనిందేమో.
షూ వేసుకుని వద్దాం అనుకున్నా, ఈ వేడికి షూ వేసుకుంటే కాలిపోయింది. ఐఫోన్ నీడ్స్ టు కూల్ డౌన్ అంట. గోప్రో కూడా కాలిపోతుంది అలా అని చూసా. వెదర్ న్యూఢిల్లీ 45 degrees, వియెంటైన్ 34 degrees. ఇండియాని వెదర్లో కూడా బీట్ చేయలేకపోతున్నారు. ఇన్ని రకాల బుద్ధుడి విగ్రహాలు ఎందుకు పెడతారు అసలు డిస్ప్లేలోని? ఎలా ఉంటుందంటే నేను తీసిన సెల్ఫీల్లో ఉంటుంది. నాకు అన్నీ ఒకేలా అనిపించి చిన్న చిన్న యాంగిల్ డిఫరెన్స్. ఏంటిది? బుద్ధుడి విగ్రహమా? ఇంకా 14th century. దీన్ని కొట్టాలంటే ఇది కావాలేమో. నేను డ్రా ఏడుస్తాడు. నువ్వు తిన్నా అయితే, అది తిన్నాక నేను ఏడుస్తా. ఏడుస్తాడు అంటే ఎండలో ఆల్రెడీ కాలిపోయాం. వీళ్ళందరూ రోడ్ సైడే వండుకు అమ్ముకుంటున్నారు. ఏంటివి అన్ని రంగులు తాగితే మనము రంగుల్లో వియత్నాంలో పెట్టేవాళ్ళం. ఇన్సెక్ట్స్ రాకూడదు. బీఫ్ ఎక్కడ ఉంది మధ్యలోనా? దోసకాయ, ఉల్లిపాయ. బాబోయ్, నత్తలు. కలర్ కలర్గా ఉంది ఇది. దీని షాపు. ఇది వియత్నామీస్ ఫుడ్. రైస్ పేపర్లో రోల్ చేస్తారు కదా. మన ఇండియాలో తప్ప ఎక్కడైనా స్ట్రాబెరీస్ ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉండవు అవి, నీలాగా ఉంటాయి. అడిగిడిగి కాకుండా కలర్ వైట్ ఉంటాయి అంట. ఇగో ఇలా ఉంటాయి ఇండియాలో. కనిపించిందిగా రంగు. ఇండియాలో ఉండాలి కానీ మరి. ఇది ఒక రకమైన స్క్విడ్ అనుకుంటా. పీతలు. ఇంకా నా జీవితంలో స్క్విడ్ తింటా. వైన్ లీవ్సా? ఇదేంటో తేడా ఉంది కూర. ఇది తినేది కాదు ఇది. మరి ఏంటి తింటున్నారు? అది ఏంటో చెప్పరా ఫస్ట్. ఇది అది అంటున్నావు కానీ. బాబోయ్, వీళ్ళు ఫుడ్ చూసాక వెళ్ళేదాకా నేను ఓన్లీ ఫ్రైడ్ రైస్ తింటా. ఇండియన్ ఫుడ్ ఎవరు తినాలో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి ఇక్కడ ఫుడ్ తినిపించి మళ్ళీ ఇండియాకి తీసుకెళ్ళాలి. ఏదో వెరైటీగా ఫోన్లో చూసుకుంటే ఇసిరేస్తున్నారు. బాగుంది మష్రూమ్స్. పాప మారియన్ వెజిటేరియన్. అంత దగ్గరికి వెళ్తే కడుపులు తిప్పేస్తున్నాయి. బయటగా ఇక్కడ కూడా నీళ్ళు తాగుతున్నావు నువ్వు.
ఇంకెళ్ళిపోవడం బెటర్, చాలా ఎక్కువ కంపు పడుతుంది. ఈ బెండకాయ వెళ్ళిపోయాను అనుకున్నాను నేను. బెండకాయలు వీళ్ళు పచ్చి బెండకాయలు తినేస్తారేమో. సూపర్ ఫ్రై, ఇది నా ఫ్రై. ఏంట్రా హలో, నేను తినడానికి వచ్చిన మాయా చేపల మీద ఇన్సెక్ట్స్ పడకుండా. ఇండోనేషియా తర్వాత ఇంత దరిద్రంగా ఉండే. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.